హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సో ప్రస్తుతం మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించి ముఖేష్ సార్ అయితే ఉన్నారు. అసలు ఏ సర్వే కూడా ఇంత క్లియర్గా ప్రెడిక్ట్ చేయలేదని చెప్పొచ్చు. ఒక విధంగా చాణక్య స్ట్రాటజికల్ సర్వేస్కి సంబంధించి 2022 నుంచే ముఖేష్ గారు ప్రతి దగ్గర మాట్లాడిన ప్రతి ఒక్క చోట ఆయన ఖచ్చితంగా కూటమి వస్తుంది, అప్పటికి ఇంకా కూటమి ఫామ్ అవ్వలేదు కానీ టీడీపీ వస్తుంది ప్రతి ఛానల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రిజల్ట్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు టీడీపీకి సంబంధించి ప్రెడిక్ట్ చేసిన అక్యురేట్ రిజల్ట్స్ వచ్చాయని అనుకోవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీకి మరీ ఇంత తక్కువ వస్తాయని ఏ సర్వే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక్లూడింగ్ మీరు కూడా 30-40 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 39 వరకు అనుకున్నారు, 30 to 40 అని ఉండే. సో ఎందుకు అంటే మరి ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయారు అనుకోవచ్చు మనం? అంటే వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల వ్యతిరేకత ఉందని తెలుసు, కానీ సైలెంట్ ఓటింగ్ యాక్చువల్గా మనం చెప్పిన దాని ప్రకారం ఒక 60% వేస్తేనే నేను 39 ఇచ్చాను. అదే 100% వన్ సైడ్ పడి ఉంటే ఇదే రిజల్ట్ వచ్చేది. యాక్చువల్గా మేము 100% ఒకే సైడ్ పడిందని అనుకోలేదు కాబట్టి ఒక 30-40 రేంజ్లో ఉండొచ్చు అని ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు చూసి ఉండొచ్చు, కాన్స్టిట్యున్సీ వైజ్గా కింద ఇచ్చాను నేను. ఇచ్చినప్పుడు టైట్ ఫైట్ ఉన్నది ఉంది, 22 నియోజకవర్గాలు టైట్ ఫైట్. ఆ టైట్ ఫైట్లన్నీ టీడీపీకి వచ్చేసినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక వైసీపీ గెలుస్తుంది అనుకున్న 30 నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో అందులో 11 వాళ్ళు గెలుచుకున్నారు. మిగిలిన నియోజకవర్గాలు ఎక్కడైతే 1-2% లీడ్ ఉన్నారో, ఇంకొక మాట కూడా చెప్పా ఆ రోజు మీరు మీ వేదికలనే, వైసీపీ గెలిచే నియోజకవర్గాల్లో మెజారిటీలు ఈ 30లో కూడా 2-3 వేల కన్నా ఎక్కువ ఉండవు, 4 వేల కన్నా ఎక్కువ ఉండవు. అయితే ఆ ఎర్రరే ఈ సైలెంట్ ఓటింగ్ కీలకమై సీట్లు తగ్గడానికి అవకాశం అయింది. చూడండి. ఎనీవే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల గురించి మొట్టమొదట గవర్నమెంట్ మారుతుంది అని చెప్పిన సంస్థ అయితే నాకు తెలిసి మాదే. 2022 నుంచి నేను జిల్లాల వారీగా చెప్పాను. అంటే 22 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా ఒక సంస్థలో, తెలుగు అని అనుకుంటుంది సంస్థలో చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత 23 డిసెంబర్ అంటే తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుద్ది 67 స్థానాలతో అని మేము చెప్పినాము, అక్కడ మేము సక్సెస్ అయ్యాం. 65 స్థానాలు వచ్చి సక్సెస్ అయ్యాం. దాని తర్వాత 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు ప్రీపోల్, ఆంధ్రప్రదేశ్ ప్రీపోల్ ఇచ్చి జనసేన టీడీపీ కాంబినేషన్లో 128 స్థానాల వరకు గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఫస్ట్ చెప్పింది మనదే సంస్థ. ఆ రోజు డిసెంబర్ 30, జనవరి 1 కొత్త సంవత్సరం. ఆ రోజు నేను పెట్టిన స్టేట్మెంట్ కూడా నూతన సంవత్సరంలో కొత్త ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని పెట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పెట్టాను. ఆ రిపోర్టు మీరు చూడొచ్చు. ప్రీపోల్లో కూడా మీరు చూడండి, ప్రీపోల్లో కూడా ఎగ్జిట్ పోల్లో మనం పెట్టింది కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే అందులో ఎటువంటి క్లియర్ నాకు ఇబ్బంది లేదు, గవర్నమెంట్ ఏర్పడుతుంది అనేది నాకు క్లియర్ కట్ పిక్చర్. అది ఎన్ని సీట్లు అనేది కొన్ని సీట్ల సంఖ్య అటు ఇటు అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మాత్రం నేను ప్రతి చోట ఎక్కడైనా నాతో ఎంతోమంది ఛాలెంజ్ చేశారు, రాదు వైఎస్ఆర్సీపీ వస్తుంది అది ఇదని అన్నప్పటికీ నేనైతే ప్రతి చోట ఎక్కడ కూర్చొని అంటే చూసినా గవర్నమెంట్ టీడీపీ వస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో నేను అబ్జర్వ్ చేసింది ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ప్రతి 10 మందిలో 6 అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు వేస్తున్నాడు అంతే అని ఒక రకమైంది. ఇంకోటి ఆ పోలవరం ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయకపోవడం, 70% కంప్లీట్ చేశారు టీడీపీ వాళ్ళు, కానీ అది కూడా కంప్లీట్ చేయలేదు. 5 సంవత్సరాల కాలంలో రాజధాని ఏర్పాటు చేసుకోలేకపోవడం, అండ్ ఈ 5 ఏళ్లలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం, ఈ 5 ఏళ్లలో ఎటువంటి కంపెనీలని ఉద్యోగాలను క్రియేట్ చేసే విధంగా ముందుకెళ్ళకపోవడం, ఈ 5 ఏళ్లలో ఓన్లీ సంక్షేమ పథకాలని అడ్డుపెట్టుకొని ఎటువంటి చిన్న అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం, పెరిగిన ఇసుక ధరలు, అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు పెరిగిన ధరలు ఏదైతే ప్రొవిజన్స్ ఉంటాయో నెలవారీ ఖర్చులు, అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారాలు లేకుండా చేయడం, గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిఆర్సీ గురించి మాట్లాడడం, ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే మద్యం ధరలు విపరీతంగా పెంచడం, ఇవన్నీ ఒకటి కాదు. ఒక సామెత ఉంటుంది, అనుమంది 1,00,000 కారణాలని అంటాం కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్కి నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉన్నాయి. నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి బాధపడుతుంటే అయ్యో నిజమే కదా అనిపించింది. వాస్తవానికి 55 లక్షల మందికి అవి ఇచ్చాను, 60 లక్షల మంది అవ్వలకు ఫింక్షన్లు ఇచ్చాను, ముసలి వాళ్ళకి అది ఇచ్చాను, నా టైలర్లు, నా మత్స్యకారులు, తర్వాత
ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ చేదోడుగా ఉన్నాను. ఇన్ని వాస్తవమే, కోట్ల మందికి డబ్బులు ఇచ్చాము, ఇచ్చాడు, ఇవ్వడం కాదు. కానీ సరిపోతుందా? అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎన్నికల ఫలితం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక లెసన్, పెద్ద లెసన్. ఎందుకంటే ఓన్లీ డబ్బులు ఇస్తే పని కాదు, అభివృద్ధి, ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేస్తేనే అది, అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ టు ద ఎంటైర్ నేషన్. మన దేశమే కాదు పక్క దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ ఒక గుణపాఠం. అండ్ ఈరోజు మన తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా పని చేయడం మొదలు పెడతాడు ఆ రిజల్ట్స్ తోటి. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు నేను కలుస్తుంటాను కదా, కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు నాకేమంటారంటే, రోజుకు ఒకరు వస్తారు, ఆ చారిటీ ఈ చారిటీ చేస్తున్నాను, ఎవరైనా చనిపోతే 25,000 ఇస్తున్నాను, 10,000 ఇస్తున్నాను, పెళ్ళిళ్ళకు వాటికి వీటికి డబ్బులు ఇస్తున్నాను, తర్వాత గుళ్ళు కట్టుకున్నా బళ్ళు కట్టుకున్నా ఆర్థిక సహాయాలు చేస్తున్నాను. ఇవన్నీ ఒక పార్ట్. కానీ ఈ చేస్తున్నా కదా అని ప్రజలని కనెక్ట్ చేయకుండా వదిలితే ఏమవుద్దంటే ప్రజలు లెసన్ అనేది చెప్తారు. ఇదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ద్వారా క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. ఓకే సార్, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏపీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కౌంటింగ్కి సంబంధించి నిన్న మొత్తం రిజల్ట్ బయటపడ్డప్పటి నుంచి మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇప్పుడు మీమ్స్లలో కూడా జగన్ అనేది ప్రతి నాయకుడికి లెసన్ అని చెప్పేసి ఈ మీమ్స్ అయితే వినిపిస్తున్నాయి. అలాగే మనం చూసుకుంటే 11 సీట్స్ అంటే నార్మల్గా ఒక ఇండిపెండెంట్గా గెలిచి వాళ్ళు ఒక పార్టీ పెడితే కూడా అన్ని సీట్లు వస్తాయి సార్. నిజం చెప్పాలంటే టు బి ఆనెస్ట్లీ వెరీ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. మరీ 11 సీట్లు అవి అలా యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసిన వాళ్ళకి అపోజిషన్లో కూడా ఉండే అర్హత కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్. మరి అంత దిగజారిపోవడానికి ఇంకా మెయిన్ కారణం ఒకటి ఏదన్నా ఉందా సార్? అంటే మరీ ఇంత దిగజారిపోవడం అహంకారం అంటారా? 1వ తారీఖు వచ్చింది కదా, బటన్ నొక్కినా అందరికి డబ్బులు వేసాను, ఇంకా వీళ్ళందరూ ఆ డబ్బులు తిని బతికేస్తారు ఈ 4 రోజులు, మళ్ళీ 1వ తారీఖు వస్తే బటన్ నొక్కితే సరిపోద్ది, ఈ 4 గోడలు దాటి నేను బయటికి రానవసరం లేదు అని ఒక అహంకార ధోరణి, ఒక పెత్తందారి ధోరణి. తర్వాత మిడిల్ క్లాస్ కుటుంబాలు తినే అన్నా క్యాంటీన్ల మీద విరుచుకుపడ్డం. లాస్ట్ మినిట్లో ఆయనకు బాగా దెబ్బ కొట్టింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రతి దాని మీద మరి పైత్యం కాకపోతే ప్రతి నేమ్ బోర్డు మీద ఎన్టీఆర్ నేమ్ తీసేసి వైఎస్ఆర్ పెట్టుకున్నా అదంతా బాగానే ఉంది. సచివాలయాల మీద నీ పేరు పెట్టుకున్న బాగానే ఉంది. పాస్బుక్లో కూడా ఒక రైతుకు సంబంధించిన భూమి పాస్ పుస్తకం మీద ఎప్పుడైతే నంద్యాలలో చంద్రబాబు నాయుడు ఆ పాస్ పుస్తకం చించి ఇది మీది చెల్లదు అని అన్నాడో ప్రజలు ఆ రోజు ఆలోచించడం మానేశాడు. డిఫరెంట్ సెక్టార్స్లో అంటే ప్రజల్ని ఎంతగానము అది చేశాడనేది ప్రజలే ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఓటు వేసేటప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా వేశారు. సైలెంట్ ఓటింగ్ అంటే అదేంటి చూడండి. అంటే వాళ్ళు ఇంత అసలు 100% రిజల్ట్ సార్ ఇది సైలెంట్ ఓటింగ్. అది చెప్తున్నా కదా, అంటే ఓటు ఒకవేళ నేను వాళ్ళకి వేసా అని చెప్తే ఎక్కడ అది ఏమంటారు అనే ఉద్దేశంతో ఒక భయంతో ఈ 5 సంవత్సరాలు అయితే ఒక భయం గుప్పిట్లోనే, ఒక వాలంటీర్ల కంచె భయం గుప్పిట్లోనే బతికారు. ఇది నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి వేసుకున్న వాలంటీర్ల కంచె ఏదైతే ఉందో అది రేపు పొద్దున తనకు లెసన్ టీచ్ చేస్తుంది అని చెప్పాను. అదే ఈరోజు జరిగింది. సరే, మరి ఇప్పుడు మొత్తం ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే టీడీపీ యొక్క ఘన విజయం అనే చెప్పొచ్చు. అది ఘన విజయం అన్నారు కానీ వారు 1 సైడ్ చేశారు మూవీస్లలో అంటూ ఉంటాం కదా. అంటే ఇక్కడ టీడీపీ ఘన విజయం అనడం కన్నా కూటమి ఘన, పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అనేవాడు గేమ్ చేంజర్. మొత్తం చంద్రబాబు గేమ్ ప్లేయర్ అయితే ఆయన గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. ఓకే, ఇక్కడ స్ట్రాటజికల్గా వెళ్ళారు ఇద్దరు. అంటే నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చాడో ఇది రాజమండ్రి జైలు కాడికి వచ్చి కలిసి పోటీ చేస్తున్నాం, వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వమని చెప్పాడు. అప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే టెక్నికల్ థింగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ వల్ల మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసుకి ఎంత నష్టం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు కనెక్ట్ చేయగలుగుతాడని వాళ్ళిద్దరు ప్రచారం మీరు చూసినా పవన్ కళ్యాణ్ ఎంచుకున్న విధానాలన్నీ కూడా ఇవే. ఇసుక కానీ తర్వాత పోలవరం కానీ ఇవన్నీ టెక్నికల్ థింగ్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రతి దగ్గర స్పీచ్ ఇచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు, ఒక సైకో జగన్మోహన్ రెడ్డి, సైకో పాలన అనేది అతను చేశాడు. ఇతను ఏం చేశాడు చంద్రబాబు నాయుడు బాదుడే ప్రోగ్రాం పెట్టి ఆయన సంక్షేమ పథకాల రూపంలో నీకు ఎంత ఇస్తున్నాడు, ఎంత దోచుకుంటున్నాడు అని, అంటే ఇద్దరు స్ట్రాటజికల్గా మూవ్ అయ్యారు. సో ఇద్దరు సమిష్టి విజయం. ఈరోజు చంద్రబాబు నాయుడుకి 165 సీట్లు రావడానికి కారణం వెనక ప్రధాన రీజన్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే
ఆ చంద్రబాబు నాయుడుని ఎన్డీఏ కూటమిలో కలపడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న రిస్క్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ బీజేపీలో పెద్దలతోటి పవన్ కళ్యాణ్ నేను చాలాసార్లు తిట్టించుకున్నా అని ఒక స్టేట్మెంట్లోనే ఇచ్చాడు ఈ కూటమిని కుదర్చడానికి. సో ఈజ్ అ గేమ్ చేంజర్, పర్ఫెక్ట్ గేమ్ చేంజర్. ఓకే సార్, ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు ఒక దగ్గర ఉంటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి అంటారు. ఇప్పుడు 3 పార్టీలు ఒక్క దగ్గర కలిసి గెలిచారు. గెలిచిన దానికి అందరూ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక పోటీ అందరూ అడ్జస్ట్ అయిపోయి ఓకే పర్వాలేదు అనుకుంటే అందరూ ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు అడ్జస్ట్ అయిపోయి చేసుకున్నారు. అన్నీ సక్రమంగా చేసుకొని ఏపీ ప్రజల కోసం చేశారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కానీ గెలిచిన తర్వాత నాకు ఆ మినిస్టర్ పదవి కావాలి ఇలాంటి గొడవలు, లేకపోతే మీరు కొట్టుకోండి అన్నట్టుగా, అంటే వాళ్ళలోనే ఫైట్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు విధానం ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉంటుంది. అదే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చంద్రబాబు నాయుడు ఏంటంటే పొలిట్ బ్యూరో టీం ఉంటుంది చంద్రబాబు నాయుడుకి. అంటే నాది అంటే పార్టీ మేము స్థాపించాము అట్లా ఉండదు వాళ్ళకి.